శ్రీదేవి డ్రామా కంపెనీ. కార్తీక మాసం రాబోతుంది కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుందామా? అందుకే నా అక్క పిలిచావు. అవునే, హాయిగా ఇక ఉసిరి చెట్టు కింద భోజనం కూడా చేసేస్తే ఆ అమ్మవారు మనం చల్లగా చూస్తుంది. నువ్వేంటి ఇంత తక్కువ టైంలో అట్లా రెడీ అయిపోయావు? కలతా మెరిసిపోతుంది మొహం. ఏం పౌడర్ ఏంటి? దుబాయ్ నుంచి తీసుకొచ్చాను అక్క. అబ్బో ఎంత పడిందో? ఊపగానే ఇంత పడింది, ఊపగానే ఇంత పడింది. అబ్బా అబ్బా. అవును సుహాస్ని, బయట నీ అసిస్టెంట్ ఏంటి సుహాస్ని సుహాస్ని అని సెట్ అంతా గిరం తిరిగేస్తున్నాడు. ఈ రోజు నా పేరంతా సెట్ లో మారుమోగిపోవాలి అన్నారు. అందుకనే మా అసిస్టెంట్ వీలైనన్ని సార్లు సుహాసిని సుహాసిని అని పిలుస్తూనే ఉండమని చెప్పాను. సరే గాని మన వాళ్ళందరూ భోజనాలకు రెడీగా ఉన్నారా? వచ్చేస్తున్నారు. వచ్చేమనండి. ఏంటి ఇంత లేట్ ఏంటి? మీకేంటక్క శుభ్రంగా తయారయ్యొచ్చి ఊపుకుంటా ఆరని కుమాయి దీపం కార్తీక దీపం ఇట్లా డాన్సులు చేసుకుంటూ వచ్చారు. నన్నేమో వంట చేసుకొని రమ్మన్నారు. పొయ్యేమో వెలగట్లేదు, నూనెమో మరగట్లేదు, పూరి ఏమో పొంగట్లేదు, ములక్కాడేమో వంగట్లేదు, చపాతీలేమో కాలట్లేదు. నువ్వెంత మాట్లాడిన పంచి మాత్రం పేలట్లేదు. అవును, నువ్వేంటే బాల్కనీలో చూసాను అలా గిన్నెలో తలపెట్టి అలా దూరిపోయావు. పాత్రలో దూరిపోమన్నారు కదా, అందుకే తలపెట్టా. మొత్తం దూరిపో, మంట పెడతావు. నువ్వేంటే ఆ పాత్రను తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నావు? పాత్రకి ప్రాణం పోయమన్నారు కదా. నువ్వేంటే ఆ పాత్రను తీసుకుని కోర్టుకి వెళ్తున్నట్టున్నావు? అంటే పాత్రలకి న్యాయం చేయమన్నాడు కదక్క. సరే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే చాలా మంచిదట. పదండి వెళ్దాం. ఏంటి మమ్మల్ని అందరినీ ఇలా సడన్ గా పిలిచా? ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిదంట, అందుకే అందరినీ పిలిచా. నిన్ను ఇలా చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదక్క. నీకు స్క్రిప్ట్ రైటర్ ఇచ్చిన డైలాగులు సరిపోవు, 2 కళ్ళు సరిపోవు. కాదక్క, నేను వచ్చి చాలా సేపు అయింది. ఎవరు సెల్ఫీలు ఫోటోలు ఆటోగ్రాఫీలు అసలు ఏం అడగట్లేదే. నువ్వు ఇలియానా కాదు నన్న, జస్ట్ హరియానా. పొద్దున్నే ఒక కళ వచ్చింది ఎర్లీ మార్నింగ్, తెలుసా? పొద్దున్నే వచ్చే కళ నిజం అవ్వదంట. అయ్యో అది కాదే, వర్ష పెద్ద ఆర్టిస్ట్ అవుతుందని కళ వచ్చింది నాకు. అసలు ఏం సంగతి? మొత్తం రెచ్చిపోదాము డైలాగులు. ఆ సంగతి పక్కన పెట్టు, నువ్వు మాత్రం కిర్రాకున్నావు అక్క. ఏం డ్రెస్ ఇది? పట్టు అని చెప్పు. ఇసొంటి పంచులేసి షో నిలబడాలి, హిట్ కావాలంటే ఎట్లా చెప్పు? నిలబడతంటే కూర్చుంటా కదా. ఇక మనం భోజనాలకు వెళ్దామా? హలో ఎవరు వెళ్ళేది? ముందు మేము వచ్చావు. ఇక్కడ ఎవరు వచ్చావన్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరు గ్రేట్ అన్నదే ఇంపార్టెంట్. ఎవరు గ్రేట్? మేము గ్రేట్. సీరియల్ వాళ్ళ ముందు వచ్చాం. మీరు ఏడిపించి డబ్బులు సంపాదిస్తారు, మేము నవ్వించి డబ్బులు సంపాదిస్తాం. మా సీరియల్స్ రికార్డుని తిరగరాస్తున్నాయి. ముందే రాసుకొని ఉంటే మళ్ళీ తిరగరాయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మా సీరియల్స్ లో ఎమోషన్స్ మీకు తెలుసా? బీభత్సం. ఇన్ని పండిస్తామమ్మా. ఇవన్నీ పండిస్తున్నారా? మరి నాగలుందా మీ దగ్గర పండించడానికి? తిని పంపించండి రా ప్లీజ్ రా. మా షోస్ చూడడానికి భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ నేను ఒప్పుకుంటా.
ఒప్పుకుంటాను, ఎందుకంటే తిని చూస్తే కక్కుకు దస్తారు వీళ్ళు, అందుకే తినకుండా చూస్తున్నారు వీళ్ళు. అక్క మన బలగం సరిపోవట్లేదు, మన సైన్యాన్ని పిలక్క. ఎవరక్కడ? శృతక్క, ఎప్పుడైనా చూసావా ఒక రక్త పింజారి ఒక రక్త పింజారి కత్తులు నూరుకోవడం? భోజనం చేయడానికి పిలవమంటే ఆకులు ఎత్తే వాళ్ళని పిలిచారేంటమ్మాయి? కత్తులు పనికిరావు, కంటి చూపు. కంటి చూపు కాదు అది అది. ఈ పిల్ల బచ్చ ఆటలన్నీ వద్దమ్మా, పక్క జరగండి, మేము భోజనాలు చేసి వెళ్తాము. ఇలా కాదు, మన ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరు విన్ అయితే వాళ్ళు ఆ చెట్టు కింద భోజనం చేయాలి. కాంపిటీషన్ అంటే చెట్టు ఎక్కాలా? చెట్టు మీరు ఎక్కలేరు, పడిపోద్ది పడిపోద్ది. మన ఇద్దరిని హ్యాండిల్ చేయాలి అంటే ఒకరు ఉండాలి కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళనే పిలుద్దాం. అక్క వాళ్ళ కర్రలు తీసుకుని వచ్చారక్క. చాలా సింపుల్ అండి ఇది. చిన్నప్పుడు నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు తిప్పేది. నిజంగా నన్ను సర్కస్ చేస్తున్నా. శృతి గారు, మీరు అన్ని ఎక్స్ప్రెషన్స్ కాదు, ఇగో ఈ బుడ్డి చేస్తే మీరు ఓకే మాతోని పోటీ పడడానికి అరువులు డిసైడ్ చేస్తాం. అరే ఏదో ఒకటి చేయరా, నువ్వు ఉన్నావనే ధైర్యంగా ఉన్నావు రా. సరే 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 ఒకటి చేస్తా. నేను చేసినట్టు మీరు చేస్తారా? చేస్తారు. ఏ దిస్ ఫింగర్స్ ఏ డౌనా ఏ డౌనా. ఏ దిస్ ఫింగర్స్ ఏ డౌనా ఏ డౌనా. అది అది లెక్క కాదు. ఇప్పుడు హే హే. అక్క ఈ సీరియల్ వాళ్ళకి చూసి మన వాళ్ళే పడిపోతున్నారు, ఇలా వర్కౌట్ అవ్వదు, ఏదో ఒకటి చెయ్యక్క. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్లీజ్ కమ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి కార్తీక వన భోజనాలు. అవునేంటి నాన్న ఇక్కడ పిలిచావు నన్ను? ఏమమ్మా, ఎవరో ఫోన్ చేసి 30 మంది అమ్మాయిలు ఉన్నారు, రెండంటే వచ్చాను. ఏంట్రా అలా చూస్తున్నావు? పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అన్నారు, చెట్టు ఉంది కానీ ప్రగతి లేదే. ఇది మా బాబు తప్పు కాదు, ఆది గారు రామ్ ప్రసాద్ గారితో కలిసి నువ్వు బాగా పాడైపోయావురా. అరే బాబు, ఇలాంటి ప్రోమోలు ఉంచండి బాబు, ఇది ఉంచరు మీరు, మిగతా అన్ని ఉంచుతారు. ఇంతకీ ఎవరు మాకు ఫోన్ చేసి ఇక్కడ? ఎవరు పిలిచినా మాకు ఓకే, ఏంటి చెప్పండి. నాకంతకన్నా ముందు ఒక విషయం తెలియాలి బాబు. మీది కుర్తి మీద ఉన్న డిజైన్ అండి, ఎక్కడో చెమ్కిలు అతుక్కొని ఇరుక్కోలేక పీక్కోలేక లాక్కోలేక మధ్యలోంచి వచ్చేస్తే ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాయి. చంపుతాను మిమ్మల్ని. అసలు ఎందుకు పిలిచారో చెప్పండి. ఉసిరి చెట్టు కింద భోజనాలు ఫస్ట్ మేం చేస్తాం, మీరు పర్మిషన్ చేస్తామండి. ఫస్ట్ మేం చేస్తాం. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారో. సార్ మిమ్మల్ని షోనా? నన్ను ఒక కాంపిటీషన్ కింద ఈ షో తీసుకొచ్చి మీరు పర్ఫార్మ్ చేయండి, వీళ్ళు కూడా పర్ఫార్మ్ చేయండి. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఉసిరి చెట్టు కింద ముందు భోజనం తింటారు. వెళ్ళే ముందు ఎవరో ఒక అమ్మాయిని నా కోడలుగా సెట్ చేయి. ఒక్కలు చాలా నేను చూసుకుంటా, మీరు రండి. మేడం యాక్చువల్లీ వీళ్ళు ఎవరో చెట్టు కింద కూర్చొని తిందామా అని చెప్పని గొడవ పడుతున్నారు, ఓకే. కానీ ఈ చెట్టు ఓనర్ కూడా ఉన్నారండి, వాళ్ళు వస్తున్నారు గొడవ పడ్డాక. మా చెట్టు కింద మీరు ఎలా తింటారండి? అసలు వాళ్ళు ఏంటి, ఎవరో ఆ గొడవ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ద చెట్టు ఓనర్స్.
Sridevi Drama Company. So happy to see you here and so happy to share the stage with you. Thank you, Sudhir. సడన్ గా ఈ చెట్టు ఓనర్ మీరేం తెలిసింది? అవును, నేనే ఓనరు. ఏదో గొడవ ఇక్కడ జరుగుందని నాకెవరో వచ్చి చెప్పాను. ఫస్ట్ ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేద్దాం ఇద్దరు నుంచి గొడవ పడుతున్నారు మేడం. ఎవరు నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేసి ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ కూర్చొని వంట చేయొచ్చు. అప్పుడు మీరే మమ్మల్ని ఫస్ట్ బ్లెస్ చేయాలి. సునైనా, you know, she acted as my daughter in my first film. You acted as her daughter. No. Hi, Indraja. నమస్తే మ్యామ్. You heard what he said. yes. ఇంప్రెషన్ ఇప్పుడే పోయింది. నాన్న మేడం. ఇక మేడం కూడా ఇక్కడ జాయిన్ అయితే మేమిద్దరం కలిసి కూర్చుని ఎవరు బాగా చేశారో చెప్తాం. మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు కూడా అక్కడ అమ్మగారితో పాటు కూర్చొని మిగతా షోని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో అందరినీ పిలిచారు గానీ కొంతమంది మమ్మల్ని ఇక్కడ పిలవలేదు అని చెప్పని వస్తున్నారు. అయ్యో వద్దు వాళ్ళు సీరియల్స్ కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, షోస్ కి సంబంధించిన ఉండొచ్చు, ఎవరైనా మనకు తెలియదు. వాళ్ళు రానివ్వండి, వస్తే వాళ్ళే వెళ్ళిపోయే అంతగా చేయండి. ఓకే అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి మెల్లగా చిరు గిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. ఈ ఎల్లో సారీ ఎవరు? ఎల్లో సారీ, ఆ ఎల్లో సారీ గురించి ఎవరు అడిగిందమ్మా? నేనే ఆ మూమెంట్లు చూసి కూడా అడుగుతున్నావా? ఇంద్రజ మేడం కోడల్ని సెట్ చేసుకోమన్నారు కదా, సెట్ చేసిండమ్మా ఇద్దరిని. చూడండి నా కర్మ కాకపోతే. అసలు ఇంతకీ ఎవరు మీరు? సుధీర్ గారు మీ చెంకిలేనా అన్ని చీర మీద? నువ్వు సీరియల్ వైపా లేకపోతే షోస్ వైపా? నీ వైపు. అదేంటి రాత్రి నా వైపు అన్నావు నువ్వు? సుధీర్ గారు నీతో సాయంత్రం అంటుంటారు, ఇదేనా? సూపర్ ఈ జోక్ బా. చెప్పకుండా వచ్చేసా, నాకు చెప్పాలి కదా. ఏ సీరియల్ మీరు? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు? మీ సీరియల్ ఏంటి? డైరెక్ట్ ఇంటికి వస్తా. నీ కక్కుతున్న నా కమండలో. అరే చెల్లి బాయ్ అక్క, తర్వాత మార్చుకుందా, నేను అటు వస్తాను. విట్రా. హాయ్ అక్క. అక్క ఈ మాట చోరోలు జరగంటే నువ్వేగా ఉన్నావు. వాట్ ఇస్ దిస్ ముసుగుతి? నాకెందుకో డౌట్ కొడుతుంది, మాస్క్ తీద్దాం. ఆగండి. వీళ్ళకి ఇప్పుడు డౌట్ కొట్టిందంట. అయ్య బాబు. ఎవరో చూడండి, అసలు నాకు ఎందుకో డౌట్ వస్తుంది. మేము కొంగు తీసిన దానికంటే వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అమ్మా వై బాబాయ్. అది వీళ్ళు ఎవరికి తెలియట్లేదు కానీ మళ్ళీ వీళ్ళు చాలా మంది గెటప్లు ఉన్నారు ఇక్కడ, తెలియట్లేదు. మీరు హ్యాపీగా నువ్వు ఇటు నువ్వు అటు వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళని దగ్గరుండి ఎంటర్టైన్ చేయించే బాధ్యత మీది. దగ్గర ఉండడం వరకు ఓకే, మిగతా అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ మొదలైద్ది. సో ఫస్ట్ సీరియల్ సైడ్ నుంచి వస్తున్నారా, షోస్ సైడ్ నుంచి వస్తున్నారా? ఓకే, మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, ఫస్ట్ ఏం చేయబోతున్నారు? అందరం కలిసి మెడ్లీ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ ఫ్రమ్ ద రియాలిటీ షో ఫర్ a medley beautiful dance performance. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టవల్లా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా
మీద కడవబెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా performance girls super డాన్స్ కి గ్రేస్ యాడ్ చేసి ఎరగొట్టారు ఈ రేంజ్ లో కొరియోగ్రఫీ ఉందంటే దట్స్ నన్ అదర్ దాన్ సునీల్ మాస్టర్ సో కెన్ ఐ హావ్ సునీల్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఇంద్రజ గారు మేఘ్నా చాలా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు మోర్ దెన్ డాన్స్ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి సునీల్ మాస్టర్ దట్స్ వండర్ఫుల్ అబౌట్ యూ హరియానా దట్ వాస్ ఎ లవ్లీ పర్ఫార్మెన్స్ Vasha, darling, that was so sweet. Very, very nice. Manchi song. Meeku suit ayyetatuvanti song icharu master. Very nice, master. Shivajyoti, correct song ra neeku ichindi. Chaala manchi song icharu. Performance inga cheppakkarledu needi. Chaala 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 ba anpichindi. Thank you, ma'am. Ma'am. I liked your performance. Very good. Thank you, ma'am, and thank you so much all the beautiful girls. लहराई लहराई गुंड वेचने ऊहले गिराई लहराई लहराई गोरु वेचने न ऊसुल गिराई అరే ఇంతమంది అమ్మాయిలు ఉండగా నువ్వు ఎందుకు వచ్చావు నీకు దిష్టి తగలదు ఇంకో రెండు ఉన్నాయి అమ్మాయిలు అంటే ఉన్నాయా నీకేం చెప్పి పంపించాను కార్తీక మాసం రోజు ఉసిరి చెట్టు కింద లవర్స్ భోజనం చేస్తే పెళ్లి అయిద్దని చెప్పాను కదా అరే ఇమానీలు ఇలాంటి నమ్మకూడదురా చెట్టు కింద కూర్చుంటే పెళ్లి అయింది చెట్టు అన్న కూర్చుంటే ఎవరురా నీకు చెప్పింది ఏంట్రా ఇది ఫస్ట్ మనం వెళ్ళి భోజనం చేసి తర్వాత తినేద్దాం హలో 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 ఎవరెళ్ళి భోజనం చేసేది ముందు మేము వచ్చాం సీరియల్ టీమ్స్ హలో హలో ఫస్ట్ వీళ్ళకి ఇదే కదా మేము ఇదే కదా ఎపిసోడ్ అంతా అయినా మీతో మాకేంటండి ఈ చెట్టు వానర్ దగ్గరికి వెళ్ళి ఆమెతోనే తెలుసుకుంటాం తెలుసుకోండి మ్యామ్ ఆ చెట్టుకు వానర్ మీరే అంట కదా మీ ఇద్దరం లవర్స్ దాని కింద భోజనం చేస్తే కార్తీక మాసంలో పెళ్ళైద్దని ఏదో నమ్మకం ఉంది అంటే ఇక్కడ మేమిద్దరం ఒక డీల్ మీద ఉన్నాం ఇద్దరు టీమ్స్ పర్ఫార్మ్ చేసిన తర్వాత ఎవరు బాగా చేస్తే వాళ్ళకి అవకాశం ఇద్దామని బేసిక్ గా వాళ్ళని చూస్తే వాళ్ళు చేసేలా లేరు మేమే ఏదో చేస్తామని మీరు కూడా పర్ఫార్మ్ చేయండి ఒకవేళ మీ పర్ఫార్మ్ కూడా నచ్చితే ఊరుకోండి మ్యామ్ వచ్చినప్పటి నుండి చేస్తుంది మీరు తెలియట్లేదు మీకు కావాలి మా లవ్ జెన్యూన్ అని మేము ప్రూవ్ చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా భోజనం చేయడానికి అరే ప్యాకప్ అయ్యాక మీరిద్దరు ఒప్పుకుంటారా చాలు ఫస్ట్ ఓకే దట్ ఇస్ ఓకే అరే మన లవ్ జెన్యూన్ అని ప్రూవ్ చేసుకుందాం పద వాళ్ళు మన మీద గెలడం కోసం చాలా ఐడియాలు వేస్తున్నారు నాది ఒక ఐడియా ఉంది నరేష్ గడి లేడీ గెటప్ వేసి వాళ్ళలో కలిపేద్దాం అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్తుంటాడు హలో మేము వేయించాం అక్క లేడీ గెటప్ అదే డైలాగ్ నరేష్ గడిని పిలుద్దాం ఓకేనా అరే నరేష్ చెప్పింది గుర్తుందిగా డౌట్ రాకూడదు అనుమానం వచ్చినా పర్లేదు కానీ నువ్వే బొడ్డు అంతుంటావు మళ్ళీ నీకు బొడ్డు జస్ట్ కిడ్డింగ్ నువ్వే కిడ్ మళ్ళీ కిడ్డింగ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీటమ్ బేసిక్ ఇందాటి నుంచి వాళ్ళు మేము బాగా చేస్తున్నాం అంటున్నారు కదా అవును అసలు షోలో ఎలా చేస్తారో చెప్పడానికి మా వాళ్ళు వస్తున్నారు ఎలాగా అంటే స్కిట్ ఓకే సో లెట్స్ వెల్కమ్ ద హోల్ టీమ్ ఆఫ్ సీరియల్స్ ఫర్ a hilarious skit
అన్నయ్యొచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ టైం అవుతుంది. స్టేజ్ మీద ఒక్కడు లేడు. రమణ ఎక్కడ తెచ్చారా? పిలవండ్రా, యాంకర్ ని పిలవండ్రా. రష్మి గారు డ్రెస్ అంతగా బాగున్నట్టు లేదండి, చేంజ్ చేసుకుని వస్తారా? నేను మేకప్ వేసుకోక ముందు నా ఫేస్ చూసారా? అసలు బాలేదండి. మరి ఇది ఇంతేనండి, నేను అడ్జస్ట్ కావట్లేదా? మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి సార్ అప్పుడప్పుడు. మళ్ళీ చావమంటారు అంతేగా. హలో టచర్ బాయ్ కిదరే? ఇప్పుడే కదా మేకప్ చేసుకుంటూ వచ్చారు. మెట్రో స్టేషన్ కట్టక ముందు స్టార్ట్ చేశారు, అది అయిపోయింది. మీరు మెత్తుతానే ఉన్నారు. రోజా గారిని పిలవండి, చెప్పండి. లెట్స్ వెల్కమ్ అవర్ గార్జియస్ రోజా గారు. మేడం మీరేంటి రోజు రోజుకి ఇంత తెల్లగా అయిపోతున్నారు? వీళ్ళు వేసే పంచులకి తెల్లమొహం వేసి ఇలా తెల్లగా అయిపోతున్నారు. సరే లెట్స్ వెల్కమ్ అవర్ మను గారు. మనుగారు ఏంటి బాగా ఆలస్యమైంది? సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళారు. మీరు సీరియల్సా? ఎన్ని వేల పాటలు పాడినా, ఎన్ని కోట్ల స్కిట్లు చేసినా, జడ్జిమెంట్లు చెప్పినా సీరియల్స్ అనేది నా చిరకాల డ్రీమ్ అమ్మా. ఓకే అయిందండి క్యారెక్టర్? ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. నీ కొంపలో నా కుంపటి. మాటికి ఇట్లా కొట్టకండి రోజా గారు. నేను ఒక్కడే 150 కిలోలు ఉంటే ఇది మాత్రమే 50 కిలోలు ఎక్స్ట్రా ఉంది. 50 కిలోలు ఎక్స్ట్రా ఉంది. మను గారు నాకు ఒక డౌట్, మీరు ఎప్పుడు సెట్ లో ఉన్న వాళ్ళందరికి చికెన్ బిర్యానీ అని మటన్ బిర్యానీ అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు, ఎందుకంటారు? జబర్దస్త్ వచ్చిన ఆర్టిస్టులను అడిగానమ్మా, ఎందుకు వస్తున్నారంటే పొట్టకుట్టి కోసం అని అన్నారు. పొట్ట కూడు పెడతారన్నా యాక్టింగ్ మానేస్తారని పెడుతున్నాను. అబ్బే కోడి నుంచి పకోటి వరకు పెట్టాను. కోళ్లు కూడా పోయాయి, గుడ్లు కూడా పెట్టడం మానేసా, కానీ వీళ్ళు మాత్రం స్కిట్లు మానలేదు. మీరు రెడీ పిలిచేద్దాం. ఏంట్రా చెప్పండి. ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆంటీ. లుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బొండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేమొచ్చేసినాము రోహో. మరి ఇలా వేస్తారంటే నేను ఏం రేఖ నుంచి అయినా అది అంత తలుపు వచ్చిందేంటి? డాన్స్ చేసి ఇంత ఇచ్చేస్తే అడుపుడాక సీఎం నుంచి పిలుపు వస్తుందా మేడం? వరుస పెట్టి పచ్చడేసేస్తున్నాడు. అది ఏంటయ్యా అసలు టైమింగ్ ఏంటయ్యా నీకు? అది దాన్ని స్పాంటినిటీ అంటారు మేడం. స్పాంటేనియస్ గా కష్టపడకపోతే రాసుకోవచ్చు కదయ్యా. క్లియర్ గా రాసుకొని ఒక పిక్చరైజేషన్ చేసుకుని అద్భుతంగా క్రియేట్ చేయడానికి ఇదేమైనా సీరియల్ మేడం? 15 నిమిషాల స్కిట్ అంతే. నీకెప్పటి నుంచి అమ్మా సీరియల్స్ మీద ఇంట్రెస్ట్? శిరీష అని ఒక సూపర్ హీరోయిన్ ఉంది మేడం సీరియల్లో. అన్నా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి సీరియల్ చూడడం మొదలు పెట్టాను. ఇంకోటి కూడా మొదలు పెడదాం అనుకున్నాను. ఇంకోటి ఏంటి, ఎర్రగడ్డకి వెళ్దాం. అవునా? అది స్కిట్ ఎలా వస్తుంది? 15 నిమిషాలు వస్తుంది మేడం. అదేంటి 10 నిమిషాలే కదా? అంటే మామూలుగా అయితే 10 నిమిషాలే. మధ్య మధ్యలో మీరు వేసే పంచులకి అవునా? అది ప్రతిసారి స్కిట్ లో గెస్ట్ ఎందుకు పెడతావు? స్కిట్ సరిగ్గా చేయకపోతే రెస్ట్ తీసుకోమంటున్నారు. అదే ఏ గెస్ట్ నో పిలిచామనుకోండి ఆ రెస్ట్ ఉండదుగా. నెక్స్ట్ వీక్ నువ్వు అడిగినట్టున్నావు వస్తానని. సో అది ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఈసారి మన సుధీర్ అన్న రాబోతున్నాడు. ఇప్పుడు రాబోతున్నారు సుధీర్ సుడిగాలి. అన్న ఎప్పుడు స్పెట్స్ తీసి హైగా స్లో మోషన్ లో పెడతాం, కానీ పెట్టి ఎందుకన్నా అనిపించుకో. 100 రూపాయలు తెలిసిపోతుందని బోర్ అయిపోయాను స్టెప్ చూసి. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తుంది కదా నీ కొత్త స్టెప్, అదేనా? నేను ఇంటికి వచ్చా నాకు కనిపించలేదండి. సుధీర్ కంట్రోల్. ఏ రేష్మి నిన్ను మర్చిపోయాను కదా. సరే ఇప్పుడు స్క్రిప్ట్ ఏది? స్క్రిప్టా?
నాకు టైం కుదరలేదన్నా రాయడం. మరి నువ్వేం చేస్తున్నావు? నేను నీతో సాయంత్రం ఎంతో అన్నాడు. నేను కూడా నీదారేనా? ఒక్క నిమిషం, ఇప్పుడు డైరెక్టర్ గారు పడుకోవాలి మీరు, ఎందుకంటే అక్కడ పడుకున్నాడు ఆయన. స్కిట్ ఏది? స్కిట్ రావాలంటే మనకు రామ్ ప్రసాద్ రావాలి. రామ్ ప్రసాద్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్. ఏంట్రా నన్ను పిలిచారు ఎందుకు? అంటే మనం ఎదవని తెలియకూడదు అంటే పక్కన ఏం చేయాలన్నా? పక్కన మనకంటే పెద్ద ఏదో ఉండాలిరా. అందుకే అన్న నిన్ను పిలిచాను. అస్సలు పేర్లేదు ఇది. ఫస్ట్ నుంచి పేర్లేదు. సుధీర్, ఆది, రామ్ ప్రసాద్. హలో మేడం. హాయ్ మేడం. ఇంతకీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? ఇవాళ మన షోలో హిలీరియస్ గా నవ్వించడానికి మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మేడం. మళ్ళీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. దున్నపోతుకుండా దుస్పర్శ ఇప్పుడు రాబోతున్నారు ఇమాన్యుయల్ వర్షా. ఈ చిత్రం చూసిన చిత్తం చెడిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. ఇమాన్యుయల్ వర్ష అంటే నీకు ఎందుకంత ఇష్టం? నా పక్కన ఇప్పటి వరకు ఈ అమ్మాయి నిల్చోలేదు, ఈ అమ్మాయి నిల్చుంది, అందుకే. వర్ష, ఇమాన్యుయల్ కి పెళ్ళైపోతే నువ్వేం చేస్తావు? అడుక్కు నీకు అవసరమా? ప్రతి అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు లైఫ్ లాంగ్ తనతో ఉండాలనుకుంటుంది. తన లైఫ్ లో నేను కాకుండా వేరే ఇంకొక అమ్మాయి వస్తే, వేరే అమ్మాయి ఉంటే చాలా కష్టం మ్యామ్. కష్టం మ్యామ్. మీరు రాకముందు జ్వరం, ఇప్పుడు డెంగ్యూ మనోడికి. కీప్ ఇట్ అప్, సూపర్. ఇలాగే చేస్తూ ఉండండి. సూపర్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశారు, కానీ ఎక్కడ మర్చిపోకుండా ప్రాంప్టింగ్ లేకుండా చాలా చక్కగా ఎరగొట్టారండి అందరూ. ఇంద్రజ గారు, నిజంగా చెప్పాలంటే ద ట్రై విచ్ యూ హావ్ గివెన్ ఇస్ అ వెల్ ట్రై. సునైనా కూర్చోవడం వల్ల మనో గారు కొంచెం ఎక్కువ మాట్లాడారు అనుకో. Actually, they tried to give their best. Anyways, nice try. Thank you, ma'am. I liked your performance. మీకు ఇచ్చిన పార్ట్ చాలా బాగా చేసింది. డైరెక్టర్ సౌజన్య, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. అది మీ స్కిట్ చూస్తున్నాను సేపు, మాకు ఇలాంటివి చూస్తేనే మాకు కళ్ళు మంటెక్కిపోతాయి. రాంప్రసాద్ చెప్పరా. కానీ బాగా చేశారు, అందరూ ఫస్ట్ టైం గుర్తుపెట్టుకొని మర్చిపోయి బాగా చేశారు నిజంగా. Thank you so much everybody for entertaining us. Thank you so much. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితోని పని చేద్దాం, అంత్యాక్షరి ఆడిద్దాం. ఒక రాగం ప్లే చేస్తారు, ఆ రాగం బట్టి మీరు గెస్ట్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఛాన్స్ విల్ బి రియాలిటీ షోస్. నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం జల్లుతుంది దీపికారం. పాటలు వేసేవాడు మీకు ముందే వినిపించాడు కదా ఇవి? కాదు, ఇంత ముందు ఆర్కెస్ట్రాలో పని చేసేవాళ్ళు, మీకు తెలియదు. ఓకే, బుజ్జి బంగారం అంట. లెట్స్ ప్లే ద ఒరిజినల్ ట్రాక్. తప్పదింక భరించనా నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం ఈ వ్యవహారం నచ్చుతుంది శుక్రవారం. Okay, so here we go with the 1 point for the reality shows. ఇప్పుడు ఛాన్స్ మీకు. Let's go with the next tune. Okay, let's go with the original track. Okay, 1 point for the serials team. Congratulations. Both are on 1 and 1. Here we go with the next tune. Dako dako meka, uluchi korukutti pika. Okay, original track. Dako dako meka, uluchi korukutti pika. Okay, 2 points on the reality shows. Okay, next tune, Miku.
మాకేమో పెప్పి అని ఆపి వాళ్ళకేమో పాట అంటే అని ఆపుతారా? కరెక్ట్ రాంగ్ చూద్దాం. ట్రాక్ ప్లే చేయండి. జాం పండువే దొర జాం పండువే చెండువే. సరే నెక్స్ట్ అయ్యా. మొన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట పోతే గ్యాస్ వచ్చిందే. రైట్ రాంగ్ చూద్దాం. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. నెక్స్ట్ ట్యూన్ మీకే. ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాంగాలు. నెక్స్ట్ ట్యూన్. ఒకసారి ట్యూన్ ఏమంటాను. ట్యూన్ ప్లీజ్. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా సరే అదో కాదో చెక్ చేయండి అయ్యా. లక్ష్మీ బాబా నిన్నే పిల్లట నీకే లక్ష్మీ బాబా పెళ్ళానే పోతా. అసలు ఏ ఊర్లో దాన్ని మ్యూజిక్ అంటారు? వాళ్ళకి అంతే వేస్తాడే. చెప్పు నువ్వు చెప్పు. కావాలంటే ఇంకోసారి వేస్తా. ఇంకోసారి ఏంట్రా చెప్పు. ఓకే ఓకే. నన్ను లాలించు అంతే కదా. ఆ పాట వేయాలా? నువ్వు చెప్పరా. జాబిల్లి కోసం ఆకాశమల్లే. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పారు. ఆ ఆప్షన్స్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే చిన్ని రోజావే. గ్యాస్ స్టవ్ డైరెక్టర్ కి వాళ్ళది కూడా అంతే. అలా వచ్చి వెళ్ళిపోవాలి. అయిపోయి అంతే. కేకండి. అరే ఒకసారి ప్లే చేయరా. ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. మీరు గుండెల్లో గులాబీ ఎలుముళ్ళు అన్నారు. సో దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు పాడేస్తే నెక్స్ట్ అవసరం లేదు. నిజం చెప్పండి, అది మ్యూజిక్ ఏనా? ఎవడైనా మైక్ పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఏంటది? మరి ఒకసారి ప్లే చేయొచ్చు. ఒకసారి ప్లే చేయండి. Let's listen to the original track. బూలమ్మ పుట్ట చెండు ఆటల్లోనే పూలకమ్మ. మాకేమో ఒక లైన్ వేసి మీకు 10 అంతసేపు వేస్తారా? మొత్తం క్యాన్సిల్ గేమ్ అంతా. ఆల్రెడీ క్యాన్సిల్ కొట్టేసాను నేను. వాళ్ళకే ఒక 1 minute సాంగ్ కంటిన్యూ చేస్తారు. క్యాన్సిల్ మొత్తం. అదే మీరు గెలుచుంటే అలా గ్యాస్ స్టవ్ క్యాన్సిల్. ఇవన్నీ కాదు, ఓబులమ్మతో మమ్మల్ని గెలిపించినందుకు ఆ గ్యాస్ స్టవ్ ఈ అమ్మాయి లేదు ఆల్రెడీ గ్యాస్ స్టవ్ క్యాన్సిల్ కొట్టేసాను నేను. రండి చూస్తానండి. 1 minute సాంగ్ కంటిన్యూ చేస్తారు. అప్పటికి తీసేపోనా? 1 minute ఎవరికి వేస్తారు సాంగ్? అప్పటికి చేస్తారు మీరు. మీరు కొట్టుకుసావండి. మా గ్యాస్ స్టవ్ ఇవ్వండి, మీకు దండం పెడతా. నువ్వు లేడీ దగ్గర చుండు తీసుకొని వాళ్ళకి అమ్ముడుపోయావు కదా. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చొని చెప్తా.
సుందరజ గారు 2 టీమ్స్ లోని ఎవరైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారో మీరే చెప్తే వాళ్ళకి ఆ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ ఈ టీమ్ కే ఇవ్వాలి. ఓకే, కానీ ఈ టీమ్ లో కూడా షబీనాకి ఇవ్వాలి. ఓకే షబీనా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మా సీరియల్ టీం అందరికి. సీరియల్ టీం వల్లే నేను గెలిచాను. బాబు అలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీరు? ఆ సైడ్ నుంచి మా ఇష్టం, ఎవరైనా వస్తాం. దేవుడా నువ్వు రెడీ, నీకు సర్ప్రైజ్ అది. కాదా, ఆడియన్స్ కి చెప్పాలి కదా. ఆడియన్స్ అడిగారు, నేను అడగలేదు కదా. అడగలేదే, కానీ చెప్పండి, నా బాధ్యత. వెయిట్ చేస్తా. సర్ప్రైజ్ చూడండి అంతే. లెట్స్ వెల్కమ్ టు సర్ప్రైజ్. ఏమంటే నేను పెళ్లి చేసుకుని సీరియల్ వల్ల బాధపడుతున్న ఒక ఆడియన్ నేను. మా ఆవిడ ఒక సీరియల్ చూస్తుందండి. ఎలా చూస్తుందంటే ఆ సీరియల్ టైటిల్ చూడండి. వింటర్ లో అత్త, ఎంటర్ లో కోడలు, సెంటర్ లో కొడుకు అంట. ఈయన్ని ఏ సెంటర్ లో నిలబడి కొట్టాలండి? ఈ సీరియల్ చూస్తూ ఇంట్లో నాకు తిండి లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు. ఆకలి లేకపోయినా పర్లేదు, ఏ ఆకలే లేదు, ఏ ఆకలే లేదు. వాళ్ళు వస్తున్నారు చూడు. ఏ టీవీలో రోజు కనిపించేది మీరేనా? డైరెక్ట్ గా చూస్తే పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మొత్తం. అవునే శృతి, మన డైరెక్టర్ వాళ్ళ వైఫ్ పెళ్ళైన 3వ రోజుకి లేచిపోయిందంట. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత శోభనానికి వెళ్తారు కదా, అక్కడ పాలు మొత్తం తాగేసి తర్వాత సర్వై బాగా మరుసటి రోజు అన్నాడంట. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? నీకెందుకు? సర్వాయి భాగం మనం కంప్లీట్ చేద్దామని. ఏంటి శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన కొట్టాడే. మీ ఆయన కొడితే ఇంట్లో ఏడవాలి కదా, ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావే? ఇంట్లో ఏడిస్తే ఏమొస్తుంది? అదే ఇక్కడ ఏడ్చామనుకో ఇంట్లోకి ఖర్చులకు డబ్బులు వస్తుంది కదా. సరే కానీ ఇండస్ట్రీకి ఎలా వచ్చావు నువ్వు? చిన్నప్పుడు అందరి దగ్గర వస్తువులు లాగేసుకునేదాన్నంట. వస్తువుల్ని ఇంత బాగా లాగుతుందంటే సీరియల్ ఇంకెంత బాగా లాగుతుందని నన్ను పిలిచారు. నువ్వు ఇంకా లాగడం ఆగప్పే, లేకపోతే తెగిపోద్ది. అవునే మహేశ్వరి, నువ్వు ఆ పాత సీరియల్ మానేసావంటగా? డైరెక్టర్ సీరియల్ కి పనికొచ్చే పని చేయమన్నాడు, అందుకే సీరియల్ మానేసా. సరే గాని మన కులదైవమైన గ్లిజరిన్ కి దండం పెట్టుకుందాం రండి. గ్లిజరిన్ ఎందుకండి మీకు? మేము జనాల కళ్ళల్లో పడాలంటే గ్లిజరిన్ మా కళ్ళల్లో పడాలి. మా కళ్ళల్లో వేయండి, కొంచెం పేడ వదులుద్ది. షూటింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ఏమ్మా డిఓపి గారు, గాడ్ బ్లెస్ యు, మా గాడ్ బ్లెస్ యు. నేను ఈ రోజు బాగున్నాను. నువ్వు ఎంత బాగున్నా నీ గ్లిజరిన్ దిక్కు, నువ్వు ఏడిస్తేనే మనకు రేటింగ్. వెనుకకు మొన్న హీరోయిన్ కి కత్తి దిగింది కదా, అది ఎప్పుడు తీస్తాం మనం? ఎన్నో ఎపిసోడ్ లో వచ్చినాం? 500 ఎపిసోడ్ లో. మీకు 500 ఎపిసోడ్ లో దిగింది కత్తి, మాకు 500 ఎపిసోడ్ నుంచి దిగుతానే ఉంది. డైరెక్టర్ గారు, నేను వితౌట్ మేకప్ లో చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు విత్ మేకప్ చేసినా, నువ్వు వితౌట్ మేకప్ చేసినా, నువ్వు పండుగ లెక్క తయారైనా, శవం లెక్క తయారైనా నీకు ఏడిపే దిక్కు. సరే గాని ఆర్టిస్టులు అందరూ వచ్చిండ్రు, హీరో ఏడి? నువ్వు హీరో? అరే ఏముందిరా నీలో, మా ఆవిడ చచ్చిపోతుంది నీ కోసం. ఎందుకు మీ ఆవిడ పేరు? అయ్యని నీకెందుకు భయ్యా? నువ్వు ఇందులో ఏంటిది? పోలీస్. ఒరే ఒక్క రోజైనా స్టేషన్కి వెళ్ళావు నువ్వు? పోనీ పోలీస్ డ్రెస్ అయినా వేసుకున్నావా? నువ్వు ఏమి హీరో రా అసలు? మా ఆవిడకి ఎందుకు నచ్చావు నువ్వు? నాకు అర్థం కాదు. డిఓపి వచ్చిండు, ఎక్కడ ప్రాంప్టర్ ఎక్కడ? రాజా ది గ్రేటురా 2000 నోటురా. స్టార్ట్ చేద్దామా? అమ్మా శృతి గారు, మీరే ఇప్పుడు ఫస్ట్ షాట్. మంచి క్యారెక్టర్ మూడ్ లో ఉండండి. మీ టాలెంట్ అంతా ఏందో చూపెట్టాలి. ఇప్పుడు టాలెంట్ అంటే 5 మంది పిలుచుకోండి, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది, అన్ని క్యారీ చేస్తుంది. మీకు అతి కావాలనుకుంటే ఈ శృతిని పిలవండి. రోల్ కెమెరా యాక్షన్. ఏమే కోడలా జిప్.
పిలవండి నా పెద్ద కోడల్ని. పిలవండి నా పెద్ద కోడల్ని. నిన్ను కాదే నిన్ను కాదే నా చిన్న కోడల్ని పిలుస్తా. అందమైన నా చిన్న కోడలా, అందమైన నా చిన్న కోడలా. అత్తమ్మా అత్తమ్మా నువ్వు వెళ్ళి చపాతీలు వత్తమ్మా, చపాతీలు వత్తమ్మా. నా చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చిందో తెలుసా? నా చిన్న కోడలు ఎంత కట్నం తెచ్చిందో తెలుసా? పిలవండి నా కొడుకుని. పిలవండి నా కొడుకుని. అసలు ఏమి నచ్చిందిరా నీలో మా ఆవిడకి? ఇంతకీ మీ ఆవిడ పేరు? మీ ఆవిడ పేరు ఏరా కొడక. ఏరా కొడక. పిల్ల వచ్చేళ్ళకే పిల్లం వచ్చేటప్పటికి ఈ తల్లి అల్లమైందా? తల్లి అల్లమైందా? బెల్లం బెల్లమైందా? బెల్లం బెల్లమైంది. ఒక్క ఏంట్రా నా అల్లంలో డైలాగులు ఇవి? అది కాదమ్మా, అది కాదమ్మా. ఆపురా ఆపురా. ఓ అసలు ఈ జిప్పులు తగలే చెప్పింది చెప్పే ఫస్ట్ నువ్వు. ఏది నా పెద్ద కూతురు? ఏది ఏది నా పెద్ద కూతురేది? నేను చెప్పను. నువ్వు మొగదానివే, ఏం చెప్పకూడదురా. అమ్మా అమ్మా నాకు వదిన నచ్చలేదు. నాకు ఈ వదిన నచ్చలేదు. ఈ వదిన చంపేసి ఈ వదిని చంపేసి అన్నయ్యకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం. అన్నయ్యకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం. అలాగే నా క్యారెక్టర్ కూడా త్వరగా చంపేయి. అలాగే వీడి క్యారెక్టర్ కూడా త్వరగా చంపేయి. ఒక్క నిమిషం. ఎందుకు డైరెక్టర్ ఎవరు? ఇమాన్యులే. మీరేనండి జూనియర్ ఆర్టిస్ట్ ఎలా నిల్చుంటారు? ముందు నిల్చోండి. ఆపండి ఆపండి. ఇందాక చెప్పే నేను ఆపమని ఆపట్ల. నీకు పెళ్ళైనా సరే, నీకు పెళ్ళైనా సరే నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. నువ్వు నాకే కావాలి. నువ్వు నాకే కావాలి. నేను రెడీ, నేను రెడీ. అది కాదు కొనాల్సింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కానీ నువ్వు కావాలి. వీడు నావాడు. వీడు నావాడు. కాదు నావాడు. కాదు నావాడు. రే అసలు ఎవడురా నువ్వు? ఇంతమంది ఏందిరా నీ కోసం? నాకు అర్థం కాదు. అసలు నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు. ఈ బుల్లెట్ ఈ వారం వస్తుందా 5 వారాల తర్వాత వస్తుంది ఎడికి? డైరెక్టర్ గారు సీరియల్ స్టార్టింగ్ లో నుండి చిన్న కోడలు అన్నారు. నా మొగుడు లేడా ఈ సీరియల్లో? అవి చిన్న తోడలు కాదురా, చిన్న కోడలు. స్లో మోషన్ లో ట్రిగర్ నొక్కాలమ్మా. ఒక్కడిసారి నొక్కద్దు. కింద పడాలి. హీరో గారు కింద పడండి సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ బుల్లెట్ వచ్చే వారం దాకా అట్లే కంటిన్యూ. ప్రోమోలు కూడా అదే వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేద్దాము. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళు పండుకోవాలి. పడుకునే సీన్. పడుకో త్వరగా పడుకో. ఏ ఊర్లో రే పడుకునేటప్పుడు ఇలాంటి పట్టు చీరలు కట్టుకొని నగలేసుకొని నిద్రపోయేది నాకు అర్థం కాలేదు. స్లీప్ అమ్మ మంచిగా. స్లీప్. గుర్రక్క కూడా నువ్వే ఇస్తావారా? మిమ్మల్ని గుర్రక్క కూడా ఏంట్రా ఇంకా బుల్లెట్ రాలేదా? నేను పొడుస్తారా? బుల్లెట్ వస్తారా? Superb! That was a hilarious skit. Thank you so much. ముందుగా ఇంద్రజ గారు సీరియల్ ని సీరియల్ యాక్టర్స్ ని చెడు కూడా ఆడేసుకున్నారు. టైటిల్ దగ్గర నుంచి టిల్ ద ఎండ్ దాకా సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ Awesome performance. Faima, very good. Thank you, madam. And I like the prompter also. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇలా జరుగుతూ ఉంటుందా యాక్చువల్లీ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు? ఇన్ని జిప్పులు అవన్నీ ఏమి ఉండవు. కానీ ఒకటి మాత్రం ట్రూ. ఎందుకంటే గ్లిజరిన్ లేకపోతే టీఆర్పీ లేదు, టీఆర్పీ లేకపోతే గ్లిజరిన్ లేదు. చాలా హిలేరియస్ గా ఉంది. కాకపోతే అంత నటించం గానీ కొంచెం ఎక్కువే చేస్తాం. బట్ నిజంగా చాలా బాగుంది. ప్రాంప్టింగ్ వాస్ హిలేరియస్. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నా క్యారెక్టర్ చేసిన నేను అంత నటించను, చాలా తక్కువ నటిస్తాను. అండ్ వెరీ ఎవ్రీబడి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రాంప్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోవచ్చు. నెక్స్ట్ మీ టర్న్. మీరేం చేయబోతున్నారు? మా సైడ్ నుంచి మా వాళ్ళందరూ కలిసి ఏంటిది అదే చేస్తున్నారు. ఏంటది? మెడ్లీ డాన్స్. సో ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు రాబోతారు సీరియల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం.
సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు దినక దినక దిన దిల్లిల్లా నా నదరదాని తొక్కదాని దినదో దినక దినక దిన దిల్లిల్లా నదరదాని తొక్కదాని దినదో రేయి పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేనే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేనే ఉదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేనే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా వయసేమో 16 పరిగెత్తే సెలయేరు పరువాల చిత్రాలు పడుసోళ్ళ ఆత్రాలు నిదలోని నేత్రాలు నిలువెల్ల గాత్రాలు మతిపోయే అందాలు శతకోటి దండాలు వానా వానా వల్లప్ప తిరుగుతామిలా నింగి నీల హరివిల్లై కలుపుతామిలా మబ్బుల్లో హంసలాగా మల్లెల్లో మంచులాగా కన్నుల్లో సిగ్గులాగా వెన్నెల్లో ముగ్గులాగా దోసిట్లో చినుకులాగా వాకిట్లో తులసిలాగా వరిచేలో గువ్వలాగా పెదవుల్లో నవ్వులాగా మనమంతా గంతులాడుదాం సిరి మువ్వై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాళ్ళ పాట పాడుదాం వానా వానా వల్లప్ప తిరుగుదామిలా నింగి నేల హరివిల్లై కలుపుదామిలా ఓకే దట్ వాస్ ఎ సూపర్ పర్ఫార్మెన్స్ సీరియల్స్ వైపు నుంచి వచ్చిన డాన్స్ ఎర్ర కొట్టారండి మామూలు కాదు ఇప్పుడు ఇంద్రజా గారికి చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ మీకుంది ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు ఏంటనే జడ్జ్ చేయడానికి నిజంగా టఫ్ కాంపిటీషనే వాళ్ళు ఎన్నుకున్న సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంది సుహాస్ని మీ కాస్ట్యూమ్ ఆ సాంగ్ కి చాలా బాగా మ్యాచ్ అయింది వెరీ ప్రిటీ సారీ టు ఇంటరప్ట్ యూ విత్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు కాల్ ద కొరియోగ్రాఫర్ రాము అండ్ ఈ కొరియోగ్రాఫర్ రాము భరతనాట్యం కూడా కొరియోగ్రాఫ్ చేశారు సో హ్యాపీ ఫర్ యూ మ్యాన్ మహేశ్వరి చాలా ఎనర్జెటిక్ సాంగ్ అంతే ఎనర్జీఫుల్ గా మీరు చేశారు సీరియల్ యాక్టర్స్ నిజంగా భావంతో చేశారు I liked your performance. Very good. And thank you so much everybody. Thank you so much. ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లోని మనందరితోని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. So let's welcome the producer come heroine సంధ్య రాజ్ గారు. Please welcome her. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులగిరాయి Welcome to Sridevi Drama Company. So happy to see you again. లహరాయి లహరాయి అది నాట్యం గురించి ఆల్మోస్ట్ చాలా షోల్లో మాట్లాడుతూనే ఉన్నాం. కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి టీం అందరికి నాతో కలిపి మా కోసం చిన్నగా ఒక 1 minute సాంగ్ ఏమైనా డాన్స్ చూడాలన్నా మాకు. షూర్ మీతో పాటు సౌండ్ అది ఎక్కడతో అయిపోయింది అది అరే ఏం చేస్తున్నారు నువ్వు అసలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఆవిడ నువ్వేమో మొత్తం పొట్లాలు కడుతున్నావు
ఆది గడి స్టెప్ మేడం వేయగలరలేదు అది చూద్దాం కావాలంటే, కానీ మేడం స్టెప్ ఆది వేయలేడు, అది నాకు తెలిసింది, అర్థమైంది. ఆది గడి సాంగ్ ఏదైనా పెట్టు, ఆడితో చిన్నది ఉంటది కదా. మేడం యాక్చువల్లీ వెస్టర్న్ చేశాడు, మీరు వెస్టర్న్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు అందులోని భరతనాట్యమే కనబడుతుంది మాకు. ఆవిడ వెస్టర్న్ లా చేశారు, ఇక్కడ కనిపించి నీ ప్రాబ్లం డాక్టర్ చూపించుకో. మనం వేయచ్చు బిస్కెట్లు కానీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీ మనిషికి 2 ప్యాకెట్లు ఇచ్చారు, 3 వాడేస్తున్నాను, అది కూడా వాడేస్తున్నాను. సీరియల్ వాళ్ళకి రియాలిటీ షో వాళ్ళకి హోరా హోరీగా అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. సో ఇదే ఊపులోని నెక్స్ట్ 2 టీమ్స్ కి ఒక గేమ్ పెడతాం. ఆ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి కూడా ఒక గెస్ట్ హౌస్. సెటప్ ప్లీజ్. సెటప్ వచ్చేసింది, గేమ్ మీకు అర్థమైపోయి ఉంటది. మ్యూజికల్ చైర్స్. కబడ్డీ కదా, చైర్స్ పెడితే కబడ్డీ ఎందుకు ఇద్దరు? కబడ్డీ ఎక్కి చైర్లు ఆడతారు అనుకున్నా. మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ దీంట్లో రూల్స్ చెప్తాను. మీ సైడ్ నుంచి ఒక నలుగురు, మీ సైడ్ నుంచి ఒక నలుగురు వస్తారు. ఒకవేళ ముగ్గురు వస్తే ఏమవుద్ది? గేమ్ పేరు ఏం పేరు? మ్యూజికల్ చైర్స్. మ్యూజిక్ ఎక్కడ ఉంది మరి? మీ సైడ్ నుంచి నలుగురు, మీ సైడ్ నుంచి నలుగురు వస్తారు. దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ ప్లే అయ్యింది. మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు ఎవరు చైర్స్ ముట్టుకోకూడదు. మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత ఎవరి దగ్గరలో ఉన్న చైర్ వాళ్ళు కూర్చోవాలి తప్ప. ఏమయ్యా, నా 5వ తరగతి నుంచి సంక్రాంతికి మా ఊర్లో ప్రతి ఒక్కరూ చెప్పారు, ఇది నువ్వు మళ్ళీ చెప్పాలా? అన్నిసార్లు చెప్పినా చైర్ లాగా కూర్చుంటారని మళ్ళీ నా బాధ్యతగా చెప్తున్నాను. ఆ ఊర్లో 5th క్లాస్, మా ఊర్లో అలా ఆడలేదు. మా ఊర్లో 6th క్లాస్ నుంచి ఆడాడు. మీ సైడ్ నుంచి నలుగురు రండి, మీ సైడ్ నుంచి నలుగురు రండి. మదరు అదంతా ఓకే, వాళ్ళు చైర్ లాగేసుకుంటారు, నువ్వు మధ్యలో ఎందుకు వాళ్ళని లాగేసుకుందామని. పువ్వులతోనే బాణం వేసే పూలంటేవి నువ్వే జానా. మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్కలు జరకొంగుని తులపండి. ఎవరు కూర్చున్నారబ్బా? శిరీష అక్క కూర్చుంది. శిరీష గారు కూర్చున్నారంట. అందరూ కూర్చుంటారు కదా, ఉంచు ఆ చైరు. రెడీ సౌండ్. వీడియో రివైండ్ చేయడం సరే. పవిత్ర కూర్చుంది. పవిత్ర గారు కూర్చున్నారు. నీ టీమ్ లోంచి 2 ఓడిపోయారు. నా టీమ్ లో 2 ఉన్నారు కదా, ఇంకా వాళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు. ఓకే, లెట్స్ సీ సౌండ్. అంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఓబప్పమ్మంటూ నువ్వంటే పోరే. ఎలా ఈ రోజు నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుగోరమ్మా. నేను ఆడే మ్యూజికల్ చైర్స్ ఇలా ఆడలేదే ఎక్కడ. రాంప్రసాద్ చెప్పు. వాళ్ళ టీం నుంచి 2 ఓడిపోయారు, మీ టీం నుంచి 1 ఓడిపోయారు. అయితే ఒకళ్ళు వచ్చేస్తారు మా టీం నుంచి, సరిపోద్ది. రెడీ సౌండ్. జాంపెట్ట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తాను. ఇదిగో ఏ నోటితో అన్నవయ్యా నువ్వు ఒకరు వస్తారని. ఇక్కడ నుంచి 2 ఎలిమినేట్ అయ్యారు, ఇక్కడ నుంచి 2 ఎలిమినేట్ అయ్యారు. ఇద్దరు మాత్రం ఉన్నారు మీ టీం నుంచి 4 మెంబర్స్. ఏ టీం గెలిచిందో చూద్దాం. 3 చైర్స్ 4 పీపుల్. మ్యూజిక్. నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే, పిట్ట నడుము సత్యం. నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల. మా మీరు ముగ్గురమ్మా రెడీయా? ఆల్ ది బెస్ట్ పవిత్ర. రెడీ సౌండ్. మాటొస్తది
చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్తెమ్మ చీటింగ్ అబ్బా నువ్వే నేనే మొత్తం నేనే చీటింగ్ చేశా. ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు మీ టీం నుంచి ఒకరు వీళ్ళ టీం నుంచి ఒకరు ఉన్నారు కాబట్టి యుద్ధం కరెక్ట్ గా సరిపోయింది. అరే చేయిరా రూల్ ప్రకారం ఆ చైర్ కరెక్ట్ కాదు, వేరేది కావాలి బకెట్. నిజంగానే ఎవరైతే ఫస్ట్ వచ్చి అక్కడ కూర్చుంటారో వాళ్ళే విన్నారు. రెడీ సౌండ్. బెంగుళూరు బాలిక చెంగుచా చేయక నీవే తల్లితీరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. బుల్లో బొంగరం తిప్పేన నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా. అల్లరి ఆట ఆడుకుందామా. ఓకే సరే ఇది ఇలా అవ్వదు కానీ అరే పాట ప్లే అవుతుంటది చైర్ ఇలా ఆడుకుంటుంటా నాకనే ఎవరో ఫస్ట్ కూర్చుంటారు అక్కడే తిరగాలి. మీరు ఈ బాక్స్ దాటి బయటికి వెళ్ళకూడదు, నా అది మధ్యలో ఆడుకుందాం అక్కడ. ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటి నాటి బ్యూటీ బ్యూటీ ప్రణయానా. ఏలో ఏలో రే ఏదో ఏదో నాటి నాటి ప్రణయానా. మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు. ఎక్కడ వద్దు కానీ బ్లాస్ట్ చుట్టూరు తిరుగుతూ బ్లాస్ట్ మీద కూర్చోవాలి. Pavitra is the winner of the game. నువ్వు విన్ అయ్యావు కదా, నీ ఫీలింగ్ ఏంట్రా? నీకు మైక్ ఇకుండా ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. లేదు నేను కొత్తగా ఇల్లు తీసుకుంటున్నాను. ముందు సోకొని ఫస్ట్. ఈ సెగ్మెంట్ ఏంటంటే ఇద్దరు ఇంపార్టెంట్, ఇద్దరు ఈక్వల్ కాబట్టి ఇద్దరు కలిపి ఒకటే టాస్క్ ఇస్తాం అన్నమాట. ఒక పెళ్లి చూపులు, ఆడపల్లి వారు మీరు, మగ పెళ్లి వారు మీరు. పెళ్లి కూతురు వచ్చేసి ఇమాన్యుల్ వర్ష. సో మగ పెళ్లి వాళ్ళు ఆడపల్లి వారి ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. ఈ టాస్క్ ఎవరైతే బాగా ఆడి అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళకి మళ్ళీ. సో ఈ సెగ్మెంట్ తోని విన్నర్స్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయింది. ఓకే సెటప్ ప్లీజ్. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అబ్బాయికి భూమి బానే ఉంది తెలుస్తుంది. అబ్బాయి ఏం చేస్తుంటావు? ఎంత వస్తుంటది నీకు? ఇలా తీస్తే గుప్పుడు వస్తుందండి. ఇంతకీ అమ్మాయికి ఏమైనా వస్తుందా? అమ్మాయిది కూడా అంత లాగితే వచ్చేస్తుందండి. అది కాదయ్యా, జీతం ఎంత వస్తుంది చెప్పు? 50,000 వస్తుందండి కటింగ్. ఏది ఈ జుట్టుకు మళ్ళీ కటింగ్లా? అబ్బాయి ఎంత ఎన్కేసాడు చెప్పండి. బోల్డ్ ఉందండి బాబు. మా అమ్మాయితో అంత ఈజీ కాదు. మేము చక్కగా పెంచుకున్నాం, బాగా చదివించుకున్నాం, గుట్లు అల్లికలు అన్ని నేర్పించుకున్నాం. అన్ని వచ్చి అమ్మాయికి ఇది వదలమని చెప్పండి. మళ్ళీ పెట్టండి సరే. చెల్లి బావని ఒకసారి పలకరించి. ఎవరండి ఇవిడ? మా చెల్లి. ఆల్ చెల్లి.
ఇవన్నీ కాదు, పెళ్లి కూతురుతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోండి మీ ఇద్దరు. ఏమో నాకు ఈ రోజు ఎందుకో చాలా సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గేస్తుంది. మా అందరికి వేస్తున్నారా మీరు? తొందరగా చెప్తా. సర్లే నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. డైరెక్టర్ చెప్పు. ఇంకోసారి పిలవద్దని చెప్పు. ఇంకోసారి పిలవద్దని చెప్పు. అయినా ఇమ్ము నీ కలర్ ఎందుకు అంత బ్లాక్ గా ఉంటుంది? నువ్వు ఎలా ఉంటావు? హాట్ గా. మరి ఇంత హాట్ పక్కన ఉంటే ఇలాగే ఉంటాం కదా. అది ఓకే కానీ ఈ పొట్టెందుకు ఇంత ముందుకు వచ్చింది? నీ మీద దాచుకోలేనంత ప్రేమ ఉంది కదా. మరి నాకెందుకు వచ్చింది? మరి నాకెందుకు వచ్చింది? ఇవన్నీ కాదు, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా? చాలా నచ్చావు. మరి ఇంకెందుకు వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుంటాం ఓకే, మా అన్నయ్యని ఒప్పించాలి కదా. మీ అన్నయ్య నేను ఒప్పిస్తారా? బావగారు మీ చెల్లి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. పెళ్లి క్యాన్సిల్, మాకు నచ్చలేదు. అన్నయ్య బావ నాకు బాగా నచ్చాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చేసుకుంటా అన్నయ్య, బావ లేకపోతే చచ్చిపోతాను. సరే బావ లేడు, ఏం చేద్దాం ఇప్పుడు? ఏమండి? ఏ బాబు, ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వాలి, ఆకులు ఎత్తేసేది ఇప్పుడు కాదు. అది కాదండి, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీరు 2 సాంగులు పడుతుంది. ఆర్కెస్ట్రా ఏంటండి? ఇప్పుడు ప్యాంట్లో నుంచి పవర్ ఉంది, ప్యాంట్లో నుంచి పవర్ ఉంది. ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావయ్యా నా పెళ్లి చూపులు జరుగుతుంటే? ఈవెంట్ ఏమన్నా ఇస్తారేమో అని మాట్లాడడానికి వచ్చి అందరితోని. సరే ఈవెంట్ ఇస్తాం, ఏదన్నా పాట పాడు. రాత్రి 10 గంటలకు సత్యమన్న లైట్ వేసుకో. సత్యమన్న అది ఫినిష్ కాదయ్యా, నువ్వు పాడతా ఎవడికో సత్యమన్నకి ఇస్తానంటే నువ్వు పాడుకోవయ్యా. రాత్రి 10 గంటలకు సుధీర్ అన్న దెబ్బలకు లైట్ వేసుకో. నీ క్రెడిట్ ఎవడికో సత్యమన్నకి ఇస్తానంటే నువ్వు. మన గురించి మనం చెప్పుకుంటే బాగుంది. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, మా వాడి వేడి నాటు డబ్బు. ఎవడాడు ఎవడాడు? ఏమండి అయినా పెళ్లి కూతురు అక్కడ ఉంచుకొని ఆవిడ పాటలాడకుండా నన్ను పాడమని అడుగుతారు. మా చెల్లి పాట పాడిద్ది. ఈ చిత్రం చూసే తప్ప ఏదైనా ఎవరా? నేను పాడచ్చా? ఏమండి పెళ్లి కూతురు ఆవిడ? పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు పాడతారంట. పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారికి పెళ్ళైందా? నువ్వు మామగారిని అడుగుతున్నావు అత్తగారి పెళ్ళైందని? నువ్వు మామగారు మా చెల్లి పెళ్లి కొడుకు కోసం ప్రేమతో పాడుతున్న పాట. లవ్ యు రా లవ్ యు రా నా మనసంతా నువ్వేరా, నిన్నే నా ఇన్నాళ్ళు కాదనుకున్నా కలారా, తెలిసేదాకా ఇంతేగా తెలిసిందంటే వింతేగా. అది పాడ. విడలేక నన్ను. అదే అందరూ పాటలు పాడతారు. ఇంతకీ ఆవిడ ఎవరు పైన? ఆవిడ జడ్జి. ఆవిడ పెళ్ళైందా? ఇలా రామ్మా. నువ్వెందుకు వచ్చావయ్యా నా పెళ్లి? కాదండి, ఇవిడి పెళ్ళైందా అని అడిగాను. మీరు ఆన్సర్ చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సరే మీకైందా? 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 పెళ్లి గిల్లి అన్నారు కదా, గిల్లిలన్నీ నేనే, గిల్లిలన్నీ నేనే. కాదు చిన్న రింగ్ ఆటలు లాంటి ఏం ఆడొచ్చురా? మాకు తెలుసు నువ్వు ఫస్ట్ రింగులు ఆట అంటావు తర్వాత. ఇదిగో నాకు ఇలాంటివి చెప్తేనే కళ్ళు మంటెక్కిపోతాయి. ఈ పెళ్లి చూపులు ఓకే చేయాలంటే వాడు తెల్లార్లు పెళ్లి చూపులు చేసుకుంటానే ఉంటారా మీరు? మీకు అర్థం కావట్లేదు చిన్నమ్మా. గంట అయింది చిన్నమ్మా, గంట అయింది చిన్నమ్మా. నాకు నచ్చలేదు అన్నయ్య. నీకు నచ్చలేదు అబ్బాయి? నచ్చలే. నాకు ఓకే, నాకు అలాంటి మీకెవరు ఓకే అండి? మా చెల్లెలు ఇంకో చెల్లెలు ఉంది, ఆ చెల్లెలు మీకు సెలెక్ట్ చేసాం. ఆమె లేస్తే మీకు ఓకే. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. ఏమయ్యా ఇప్పుడే పాపతో వచ్చేసా, అప్పుడే పాపతో వచ్చేసా.
పాయింట్. సూపర్. ఇంద్రజ గారు చాలా 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 ఎంటర్టైనింగ్ అనిపించింది. నవ్వుతూనే ఉన్నాం. నేనే కాదు, ఇక్కడ సెట్ లో అందరూ నవ్వుతూనే ఉన్నాం. వండర్ఫుల్. అందరూ ఒక్కసారిగా కలిస్తే మనసు పెడితే ఎంత బాగా నవ్వించొచ్చో ఇక్కడ చూపించారు. ఈ సెగ్మెంట్ ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం కపుల్ వల్లే కదా అటువైపు ఇటువైపు అందరూ వచ్చి హ్యాపీగా ఫన్ చేసాం. సో ఏదైతే మనం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నామో అది ఇమాన్యుల్ అండ్ వర్ష వాళ్ళిద్దరికి ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అద్భుతంగా సాగింది 2.5 గంటల ఎంటర్టైన్మెంట్. బేవర్సంగా ఇచ్చారు ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు. మీ సైడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా? అయిపోయింది. మీ సైడ్ నుంచి అయిపోయింది కదా? అయిపోయింది. మరి ఏంటి బ్రహ్మాండంగా మేమే చేసాం, మేమే భోజనం. మా వాళ్ళు ఉదయం నుంచి లేడీ గెటప్ ప్లేస్ కూర్చున్నారు తెలుసు ఇక్కడ. మా వాళ్ళు నేను ప్రాక్టీస్ అప్పుడే వచ్చేసారు గెటప్ లో. మీరు చెప్పండి. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరికి ఎవరు తీసిపోలేదు. ఇద్దరు కూడా చాలా 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 బాగా చేశారు. సో నేను మ్యామ్ ఇద్దరం మాట్లాడుకుని నాకు జడ్జ్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే అదిరిపోయింది బోత్ సైడ్స్. అందుకని మేమేం డిసైడ్ చేసామంటే ఎందుకు అందరం కలిసి కూర్చుని ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయకూడదు. మీ ఇద్దరు మధ్యలో కూర్చొని మేము భోజనం చేయాలి, అంతే కదా? ఏమంటావు నాన్న? అలాగే అమ్మా, అద్భుతమైన డెసిషన్. కొడుకులు చెప్పారు కదా, ఓకే. అందరం కలిపి హ్యాపీగా భోజనం చేస్తే బాగుంటుంది. అందరం కలిపి తిందాం. మీ అందరికి ఓకే కదా? మేమందరం తింటాం, మీ అందరికి ఓకే కదా? మీరు గొప్ప కాకుండా అందరం కలిపి భోజనం చేద్దాం. అమ్మా రండి, అమ్మా అందరం రండి. ఇది కదా ఫ్రేమ్. ఇలాగ అందరినీ ఫ్రేమ్ లో చూస్తుంటే ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. సీరియల్ రియాలిటీ షోలు అంటే మనందరం టీవీలో ఫ్రీగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాం. లెట్స్ బి ప్రౌడ్. ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం. అయిపోయినాయా డాన్సులు? రండి అందరం ఇంకా భోజనం చేద్దాం రండి. కలల్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలి. ఫైమా గొట్టాలు కావాలంటయ్యా. ఫైమాకి గొట్టాలంటే ఏం లేదు, నీ చేతులు. ఆది గారు పులిహోర ఎవరు చేశారు? బాగుంది. నేనే అమ్మా, దగ్గరుండి కలిపా, అన్ని పెట్టి మరీ కలిపా. ఇంతమంది కలిపి ఇలా భోజనం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది, పండుగ కదా. అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆల్సో, ఐ రియలీ ఎంజాయ్డ్. నేను ఇప్పటి నుంచి ఐ విల్ డెఫినెట్లీ సీ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ సండే. థాంక్యూ సో మచ్. అమ్మా, వనభోజనాలంటే వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. అండ్ అందులో మన ఫ్యామిలీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వండర్ఫుల్. మళ్ళీ ఇది వస్తుందా రాదా తెలియదు, వస్తే బాగుంటుంది.